యూజీసీ డిసెంబర్ 2020 అండ్ జూన్ 2021 కంబైన్డ్ ఎగ్జామ్ చేసేసారు, ఒకేసారి పెట్టారు జూన్లో. అది జూన్లో నేను రాసిన పేపర్ ఇది. సో ఈ పర్టికులర్స్ అన్ని మనం బిఫోర్ యాక్చువల్ కమెన్స్మెంట్ ఆఫ్ ది టెస్ట్ మనకి ఇవన్నీ ఫిలప్ చేయిస్తారు ముందే సిస్టమ్ ఓపెన్ చేసి. సో మనకి ఇదే మన ఆన్సర్ పేపర్, మనం ఏ ఆన్సర్ షీట్ మనం పంపించామో అది మనకి పంపిస్తారు అనమాట. సరే, ఈ సబ్జెక్ట్ కోడింగ్ వాడు చేసుకుంటాడు, మనకి ఈ షీట్ లో వస్తుంది. ఇది పేపర్ లో కనపడదు, మీకు పేపర్ లో ఇది కనపడుతుందండి. చూడండి, క్వశ్చన్ ఐడి 2828. క్వశ్చన్ కి ఈ నెంబర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దీనికి వీడు ఆన్సర్ షీట్ ఇస్తాడు. పరీక్ష జరిగక ముందు ఏం జరుగుతుందంటే, మన ఎగ్జామ్ జరిగిన 1 వీక్ 10 days లో మన పేపర్, ఆన్సర్ పేపర్ ఏముందో ఆ పేపర్ యూజీసీ నెట్ లో వాళ్ళు పెట్టేస్తారు, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారు పేపర్. ఆ పేపర్ పెట్టిన తర్వాత ఏం చేస్తాడంటే ఆన్సర్ కి ఇస్తాడు, ఇట్లా ఇస్తాడు అనమాట. క్వశ్చన్ ఐడి, ఇప్పుడు అక్కడ నేను క్వశ్చన్ ఐడి ఉంటుందని చెప్పాను కదా, ఆ క్వశ్చన్ నెంబరు దానికి వాడు ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చూడండి. ఈ క్వశ్చన్ ఐడి కింద ఇక్కడ ఒక ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా చెప్పాను కదా, డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ ఐడి 2828 అని ఇచ్చిన తర్వాత ఈ పారాగ్రాఫ్ ఎట్లా ఇస్తాడంటే ఇంగ్లీష్ లో రాశాడు చూడండి మ్యాటర్. అండ్ ఇంగ్లీష్ లో డేటా అంతా ఇచ్చాడు టేబుల్, అదే టేబుల్ హిందీలో ఇస్తాడు. ఇలాగే ఉంటుంది పేపర్ మీకు ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ అదేది హిందీలో ఇస్తారు, మీరు హిందీ చదువుకోక్కర్లేదు, ఇంగ్లీష్ చదువుకుంటాం. ఇందులో క్వశ్చన్స్ ఏమిస్తారంటే ఇదిగో ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇలా క్వశ్చన్ చేంజ్ చేస్తాడంటే దీనికి ఆప్షన్స్ ఇస్తాడు. ఇవి ఆప్షన్స్ కూడా ఒక ఐడి ఇస్తాడు. చూడండి 11 311 312 ఇది. మీరు ఇందులో ఏదో ఒకటి టిక్ పెడతాడు. నేను ఇక్కడ ఆన్సర్ 11 311 పెట్టాను. నేను ఆన్సర్ గివెన్ అంటే నేను పెట్టిన ఆన్సర్, నేను క్లిక్ చేసిన ఆన్సర్ ఇక్కడ నేను 11 311 పెట్టాను, ఇది ఇక్కడ చూపించాడు అనమాట. సో దీనికి క్వశ్చన్ ఐడి ఒకటి ఉంటుంది. క్వశ్చన్ ఐడి 2828 అని మనం ముందే చూసాం. మనం దీనికి క్వశ్చన్ ఐడి పైన ఉంటుంది 2828 క్వశ్చన్ ఐడి. దీనికి ఆన్సర్స్ ఎన్ని ఆన్సర్లు ఉన్నాయో అన్నింటికీ రెఫరెన్స్లు ఉంటాయి. మనం పెట్టిన రెఫరెన్స్ 11 311. అలాగే 4 ఆప్షన్స్ 311 312 39 310 అని వాడు పెట్టాడు వీడు. ఇప్పుడు ఆన్సర్ షీట్ చూస్తే మీకు ఎలా ఇస్తాడంటే, మీకు క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 2828 కదా, మీరు క్వశ్చన్ ఐడి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీరు 2828 అంటే చివరిలో ఎక్కడికో వెళ్ళిపోయింది అది. ఇదిగో 2828. దీనికి మన ఆన్సర్ ఏమిటంటే నేను ఇచ్చింది 11 311. నేను ఇదే ఆన్సర్ పెట్టాను. సో వాడిచ్చిన ఆప్షన్స్ అన్ని ఇవి. ఇక్కడ 11 311 నేను పెట్టాను నేను. సో మై ఆన్సర్ ఇస్ కరెక్ట్. నాది ఈ క్వశ్చన్ కరెక్టే అయింది. ఒకవేళ మీకు ఎందుకు ఇస్తాడు, ఇవన్నీ మీకు ముందే పంపిస్తాడు. బిఫోర్ కమ్యూనికేటింగ్ యువర్ రిజల్ట్ ఇవి పంపిస్తాడు. పంపించి వాడు ఒక 1 వీక్ ఆర్ 10 days టైం ఇస్తాడు. ఇస్తే మీరు సపోజ్ నేను ఇది పెట్టాను 11 311 కరెక్ట్ అని పెట్టాను, వాడి ఆన్సర్ వేరే పెట్టాడు అనుకోండి, వాడి ఆన్సర్. ఇఫ్ యూ వాంట్, నువ్వు పెట్టిన ఆన్సర్ తప్పు నేను పెట్టిందే రైట్ అని, ఇఫ్ యూ వాంట్ టు ఛాలెంజ్ హిమ్ యూ కెన్ ఛాలెంజ్ హిమ్. అందుకే దీన్ని ఛాలెంజ్ ఆన్సర్ కి అని పేరు పెడతాడు ఈ స్టేట్మెంట్ కి. ఇది ప్రతి ఇండివిజువల్ కి పంపిస్తారు దీన్ని. ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనమాట. సో దిస్ ఈస్ హౌ యువర్ ఎగ్జామ్ అపియర్స్. మీ పేపర్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఇలా ప్రారంభం అయిన తర్వాత ఓకే, ఇప్పుడు నా పేపర్ లో ఇచ్చిన ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చూద్దాం మనం. రీడ్ ది గివెన్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ క్వశ్చన్స్ దట్ ఫాలో అనేది ఇక్కడ ప్యాసేజ్, ఇంత ప్యాసేజ్ ఉంది చూడండి, అంత ప్యాసేజ్ ఉందో. ఇక్కడ నుంచి ఇదంతా ప్యాసేజ్ ఉంది. ఇదే ప్యాసేజ్ మళ్ళీ మీకు హిందీలో ఇస్తాడు. అంటే మీరు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేస్తే ఇంగ్లీష్ మీడియంలో చేయాలి, హిందీ మీడియంలో అప్లై చేస్తే హిందీ చేయొచ్చును. క్వశ్చన్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే ఆప్షన్స్ కూడా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ పైన పెట్టాడు కదా ఐడి. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎవల్యూషన్ సంథింగ్, ఇది క్వశ్చన్. ది ఆథర్ సేస్ ఇన్ ఆర్డర్ టు షో దట్ అని, దీనికి ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు అని అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1 2 3 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ కి నెంబర్స్ ఉంటాయి వేరువేరుగా. 11 494 496 495 493 ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు ఏది టిక్కు పెట్టారో అది మీరు రికార్డ్ అవుతుంది. మీరు ఆన్సర్ షీట్ లో మీరు పెట్టింది కరెక్ట్ కాదో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ప్యాసేజ్ అంతా వస్తుంది. మళ్ళీ ఇంగ్లీష్ ప్యాసేజ్ వస్తుంది, హిందీ ప్యాసేజ్ వస్తుంది, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఇంగ్లీష్ లో హిందీలో వస్తుంది, ఆప్షన్స్ వస్తాయి. ఇట్లా ఉంటుందండి పేపర్.
అంటే మీకు స్క్రోలింగ్ కూడా పెద్ద ఇబ్బంది ఏమవ్వదు, ఎక్కడెక్కడ అంతా కనిపిస్తూ ఉంటుంది. After all, the race of men has only just started. From the point of view of evolution, human beings are very young children indeed. Babies, in fact, a few months old. In fact, half a few months old. Scientists reckon that there has been life of some sort on the earth in the form of jellyfish and that kind of creatures for about 1200 million years. But there have been men for only 1 million years. And there have been civilized men for about 8,000 years at the outside. These figures are difficult to grasp, so let us scale them down. Suppose that we reckon the whole past of man works out at about 1 month, and during that month there have been civilization for between 7 and 8 hours. So you see, there has been little time to learn in, but there will be oceans of time in which to learn better. Taking man's civilized past at about 7 or 8 hours, we may estimate his future, that is to say, the whole period between now and when the sun grows too cold to maintain life any longer on the earth, at about 100,000 years. Thus, mankind is only at the beginning of its civilized life, and as I say, we must not expect too much. The past of man has been, on the whole, a pretty beastly business, a business of fighting and bullying. We must not expect even civilized peoples not to have done these things. All we can ask is they will sometimes have done something else. This is what the story of mankind has on the whole been like. Even our own age has fought the two wars in history in which millions of people were killed or mutilated. And while today it is true that people do not fight and kill each other in the streets. ఈ టాకింగ్ అబౌట్ క్రియేషన్ అండ్ ఆటోమేటిక్ గా ప్రళయం, వీటి గురించి చెప్తున్నాడు. వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది స్టార్టింగ్ ఆఫ్ ది క్రియేషన్ అని చెప్పాడు. ది ఫస్ట్ ఉన్నటువంటిది జెల్లీ ఫిష్ ఫార్మ్ లో ఉన్నదని చెప్పాడు. ఓకే, ఈ విధంగా కొంత పెట్టాడు. మనం ఒక్కొక్కసారి చదివాం కనుక ఒక క్వశ్చన్ చూసి పైకి వద్దాం. మనం ఇది హిందీ ప్యాసేజ్, మనం చదవక్కర్లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. From the point of view of the evolution, human beings are very young children indeed. The author says this in order to show that, ఇది మనకి ప్యాసేజ్ లో పైన కనపడింది. ఇది దే ఆర్ వెరీ యంగ్ చిల్డ్రన్ ఇండీడ్, ఇన్ఫాక్ట్ ఇన్ఫెంట్స్ అని రాశాడు కదా. ఇది చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఇది? ఇన్ ఆర్డర్ టు షో దట్ మొట్టమొదటి ఆన్సర్ ఇది. ఎవల్యూషన్ డస్ నాట్ హెల్ప్ సివిలైజ్డ్ ఫార్వర్డ్. అంటే ఎవల్యూషన్ డస్ నాట్ హెల్ప్ సివిలైజ్డ్ ఫార్వర్డ్. ఇది దీనికి నెంబరు కోడింగ్ కూడా ఇచ్చాడు. ఈ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారా? రెండోది, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్టిల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ దైర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఇది మూడవది, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ లెర్న్డ్ వెరీ లిటిల్ ఇన్ ఏ వెరీ లాంగ్ టైమ్. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ లెర్న్డ్ వెరీ లిటిల్ ఇన్ ఏ వెరీ లాంగ్ టైమ్. వెరీ యంగ్ చిల్డ్రన్ ఆర్ నాట్ సివిలైజ్డ్. ఏం ఆన్సర్ అయ్యి ఉండొచ్చు? ఎవల్యూషన్ డస్ నాట్ హెల్ప్ సివిలైజ్డ్ ఫార్వర్డ్. అంటే ఎవల్యూషన్ అనే దాంట్లో సివిలైజ్డ్ పీపుల్ ముందుకు వెళ్ళనివ్వదు. ఎవల్యూషన్ అనేది కాదు కదా. ఎవల్యూషన్ ఇన్వాల్వ్స్ సివిలైజేషన్. సో ఈ ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఫస్ట్. తర్వాత, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్టిల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఇక్కడ ఒక్కసారి మనం ఇది చూస్తే స్టార్టింగ్ ఎలా చేశాడంటే, ఆఫ్టర్ ఆల్ ది రేస్ ఆఫ్ మెన్ హ్యాస్ ఓన్లీ జస్ట్ స్టార్టెడ్. సో అది మనకు తెలిసిపోతుంది. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎవల్యూషన్, human beings are very young children indeed, babies in fact of a few months old. అంటే ఇప్పుడే మనకి ఎవల్యూషన్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నట్లు. నిజం చెప్పాలంటే ది రియాలిటీ ఆల్సో, మన స్పిరిచువాలిటీ ప్రకారం మనం ఇప్పుడు కలియుగం 5,000 సంవత్సరంలో ఉన్నాం. కలియుగం ఏజ్ 4,32,000 సంవత్సరాలు. 5,000 అంటే ఎంతండి? వీఆర్ నాట్ ఈవెన్ ఎన్ ఇన్ఫెంట్, లెస్ దాన్ ఎన్ ఇన్ఫెంట్. అది. సో అదే వీడు క్యారీ ఫార్వర్డ్ చేశాడు ఇక్కడ. సో ది ఇక్కడ ఇచ్చిన రెండో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్టిల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే చిల్డ్రన్ అండ్ ఇన్ఫెంట్స్. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ లెర్న్డ్ వెరీ లిటిల్ ఇన్ ఏ వెరీ లాంగ్ టైం. ఇది రాంగ్. ఎందుకంటే అసలు లాంగ్ టైం అవ్వలేదు ఇంకా. స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ దట్ వీఆర్ అట్ ఏ వెరీ బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పాడు.
వెరీ యంగ్ చిల్డ్రన్ Second ఏమండి? option would be right answer. Correct. So human beings are still at the beginning of their life on this 11,496. ఇక్కడ నేను ఇచ్చిన ఆన్సర్ కూడా చూడండి. ఆన్సర్ గివెన్, ఇది నేను ఎగ్జామినేషన్ లో ఇచ్చిన ఆన్సర్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్టిల్ అట్ ది బిగినింగ్ ఆఫ్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఇయర్. చక్కగా మనం ఇచ్చిన ఆన్సర్ 11,496, దాని కోడింగ్, తర్వాత దాని ఇంగ్లీషు తెలుగులో ఆప్షన్ ఏమిటో అది కూడా రాశాడు. ఏమి ఇప్పుడు ఓన్లీ నంబర్ వేస్తే మనకు అనుమానం రావచ్చు, పొరపాటు పడిందేమో అని. చేత కంప్లీట్ గా మనం ఏం ఆన్సర్ టిక్ పెట్టామో ఆ మొత్తం ఆన్సర్ చూపించారు చూడండి. దిస్ ఈజ్ వాట్ ఐ రోట్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో 11,496 రాశాను. సో దిస్ ఇస్ ది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఐడి 2872. We must not expect even civilized peoples not to have done these things. This observation suggests that we must not expect that even civilized peoples not have done these things. ఇది మనకి ప్యాసేజ్ లో మనం, మీకు గుర్తుందో లేదో, ఈ సెంటెన్స్ మనం చదివాం ఇక్కడ. As it is ఉందండి అది. ఈ సెంటెన్స్ మనం చదివాం. సో ఆ సెంటెన్స్ as it is ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉంది సెంటెన్స్. సో దిస్ అబ్జర్వేషన్ సజెస్ట్ దట్, ఇది ఎందుకు దీని నుంచి మనకు వచ్చిన సజెషన్ ఏమిటంటే, సివిలైజ్డ్ పీపుల్ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ఫైటింగ్ అండ్ బులీయింగ్. ఇది కూడా మనం చదివిందే ఉంది, డైరెక్ట్ గానే ఉంది. తర్వాత సివిలైజ్డ్ పీపుల్ హ్యావ్ నెవర్ డన్ ఎనీ ఫైటింగ్ ఆర్ బులీయింగ్ అనేది ఇక్కడ మనకి ఉందన్నమాట. తర్వాత దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఫైటింగ్ అండ్ బులీయింగ్, దోస్ హూ ఫైట్ ఆర్ అన్సివిలైజ్డ్. ఇది ఉన్నది మనకి. వాడు రాసిన ప్యాసేజ్ లో ఏం రాశాడు మీకు గుర్తుంటే చూడండి. యాక్చువల్గా సివిలైజేషన్ డస్ నాట్ స్టార్ట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఎవల్యూషన్ కదా. అన్సివిలైజ్డ్ గానే ఉంటాం. సివిలైజేషన్ అనేది ఇట్స్ ఏ ఎవల్యూషనరీ ప్రాసెస్, ముందుకు పెడుతుంది. సో అన్సివిలైజ్డ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫైటింగ్లు బీటింగ్లు చేసుకోవడం, బుల్లింగ్ అంటే వేటాడుకోవడం, పచ్చిమాంసం తినడం, ఇదే కదా చేసిన పని. అదే చేసాం. సివిలైజేషన్ వచ్చే కొద్దీ ఇది తగ్గింది అని అర్థం. అంత మాత్రం చేత సివిలైజ్డ్ పీపుల్ ఎప్పుడు ఫైటింగ్ చేయలేనా? ఏమీ కాదు, చేస్తారు. ఇప్పుడు యుద్ధాలు చేసుకోవట్లేదా మనం? అది కూడా రాశాడు వాడు. మనం వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అవర్ సెల్స్ ఇన్ 2 వరల్డ్ వార్స్. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కూడా అయిపోయాయి. సో సివిలైజ్డ్ పీపుల్ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ఫైటింగ్ అండ్ బుల్లింగ్ అనేది అది కరెక్టే, తప్పేం లేదు. ఇంకేమైనా మిగతా కూడా చూద్దాం, ఇంకేమైనా దగ్గర ఆన్సర్ ఉందా అని. ఏమండి? సెకండ్ ది ఆపోజిట్ గా ఉంది ఫస్ట్ దానికి, కాబట్టి అది కరెక్ట్ కాదు. నెవర్ డన్ ఎనీ ఫైటింగ్ అండ్ బుల్లింగ్ తప్పది, అసలు ఇది తప్పిది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఫైటింగ్ అండ్ బుల్లింగ్ అంటే ఇది అసలు దిస్ ఈజ్ అన్ ఇర్రిలెవెంట్ ఆప్షన్. ఎందుకంటే ఫైటింగ్ అండ్ బుల్లింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. యుద్ధాలు ఎందుకు చేసుకోవాలి మనం? అది రాంగే. సో ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. దోస్ హూ ఫైట్ ఆర్ అన్సివిలైజ్డ్ కాదు, ఏమీ కాదు. సివిలైజ్డ్ పీపుల్ ఆల్సో ఫైట్, అదేమీ కాదు. అన్సివిలైజ్డ్ పీపుల్ ఇనిషియల్లీ వర్ essentially fighting and bullying. Now civilized people are also doing the same thing. అంతేగాని ఫైట్ చేసేవాళ్ళు అన్సివిలైజ్డ్ అనేది. సో ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్. Civilized people have also engaged in fighting and bullying. ఇది 11,486. Why does the author say that there has been little time for man to learn? అంటే దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? బిలీఫ్ ఇన్ ది అవైలబిలిటీ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ టైం, అంటే బిలీఫ్ ఇన్ ది అవైలబిలిటీ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ టైం. Civilization process has just begun. Man has been busy in battles. Man has to be busy in earning. Why does the author say that there has been little time for man to learn? కొంచెమే టైం ఉంది మనకి నేర్చుకునేదానికి. అంటే మనం ఇంకా పెద్దగా ఎవల్యూషన్ అనేది మనకు అంత రాలేదని కదా స్టార్టింగ్. ఏమైనా సివిలైజేషన్ జస్ట్ బిగన్. కరెక్ట్, ఇది సెకండ్ ఆన్సర్. అంటే బిలీఫ్ ఇన్ ది అవైలబిలిటీ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ టైం ఇర్రెలవెంట్. అసలు మనం నేర్చుకున్న తక్కువ లేదని ప్లెంటీ ఆఫ్ టైం అనేది అప్లై కాదు. మ్యాన్ హ్యాస్ బీన్ బిజీ ఇన్ బ్యాటిల్స్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. బ్యాటిల్స్ లో ఉండి మనం నేర్చుకోకుండా పోలేదు. మ్యాన్ హ్యాస్ టు బి బిజీ ఇన్ ఎర్నింగ్, దిస్ అబ్వియస్లీ నాట్ అట్ ఆల్. సో ఆన్సర్ సివిలైజేషన్ ప్రాసెస్ జస్ట్ బిగన్. అందుకని అంచేత సే దట్ దేర్ హ్యాస్ బీన్ లిటిల్ టైమ్ టు ఫర్ లెర్న్. ఇప్పుడే మొదలైంది మనది ఎవల్యూషన్ అనేది. మొదలైనప్పుడు మనకి టైం సో ఫార్ వి ఎంజాయిడ్ ఈస్ వెరీ లెస్ అని అర్థం. అందుకని సివిలైజేషన్ ప్రాసెస్ హాస్ జస్ట్ బిగన్ అంటే ఇది 11,499. ఇదిగో నేను ఇదే ఆన్సర్ పెట్టాను. ది స్కేల్ విచ్ ది ఆథర్ యూజెస్ ఫర్ రిప్రజెంటింగ్ టైమ్ ఈస్, ఆయన స్కేల్ పెట్టాడు. అంటే మనం చెప్పిన దానికి మనం ప్యాసేజ్ లో చివరికి వస్తే స్కేల్, ఆయన ఏ స్కేల్ మీద రాశాడు, ఆయన ఇయర్ అంటే ఎంత అనుకున్నాడు. 100 years ఈజ్ ఈక్వల్ టు 8,000 years.
1 month is equal to 1 million years. 1 month is equal to 1200 million years. 1 year is equal to 1 million years. ఇది ఒకసారి ప్రాసెస్ చదువుదాం, మనకి ఎక్కడ క్లూ దొరికిందో చూద్దాం. దీనికి ఇక్కడ ఏం రాశాడంటే వీడు ఆన్సర్ 1 ఏమో అనుకుంటా. ఆ ఇక్కడ చూడండి, సపోజ్ దట్ వి రెకన్ ది హోల్ పాస్ట్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ ఆన్ ది ఎర్త్ యాజ్ 100 years, then the whole past of man works out at about 1 month, and during that month there have been civilization for between 7 and 8 hours. Suppose we reckon the whole past of living creatures 100 years. ఇక్కడ హోల్ పాస్ట్ ఇక్కడ ఎంత రాశాడు మనకి? 1 million years. 100 years అని మనం అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1200 million years. 100 years ఈజ్ ఈక్వల్ టు 1200 million years అంటే 1 year ఎంత అని మనం కొంచెం ఓ పక్కని వర్కౌట్ చేసి చూసుకుంటే మనకి ఏమొస్తుంది అనేది ఇక్కడ మనకి అర్థమైపోతుంది. ఇక్కడ కొంచెం స్కేల్ డౌన్ చేసిన తర్వాత హోల్ టైమ్ ఆఫ్ ఆన్ ది ఎర్త్ ఈజ్ 100 years. 100 years ఈజ్ ఈక్వల్ టు 1200 million years. అది స్కేల్. ఆ స్కేల్ అంటే మనం దాన్ని బట్టి స్కేల్ డౌన్ చేసిన దాన్ని బట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుందంటే 1 million years ఈజ్ ఈక్వల్ టు 1 month. అంటే 12 months అంటే 12 million years. ఈ రకంగా మనకు వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను ఇది ఇంకా 1 month ఈజ్ ఈక్వల్ టు 1200 million years. ఇది టోటల్ 1200 million years అన్నాడు, అది 1 year అన్నాడు కనుక ఈ ఆప్షన్ తప్పు. 1 year ఈజ్ ఈక్వల్ టు 1 million years కూడా తక్కువ అవుతుంది. 1 year కాదు, 1 month ఈజ్ ఈక్వల్ టు వస్తుంది కనుక ఆప్షన్ బి కరెక్ట్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 million years అని ఇక్కడ వేశాను. సో 11481 నేను పెట్టాను. If one compares the existence of jellyfish and man on earth, the man is almost of the same age as jellyfish. ఇది డెఫినెట్ గా మనకి తెలిసింది కరెక్ట్ కాదు. జెల్లీ ఫిష్ చాలా ముందు ఉన్నాయి, తర్వాత ఎప్పుడో మనుషులు వచ్చారు, మనం ప్యాసేజ్ లో చదివాం మనం. తర్వాత కాంటెంపరీ ఆఫ్ జెల్లీ ఫిష్ అనేది కూడా తప్పే. కాంటెంపరీ మీన్స్ అట్ పార్ విత్, అంటే ఇన్ ది సేమ్ టైమ్స్ యాజ్ జెల్లీ ఫిష్ మ్యాన్ ఆల్సో. తర్వాత ఓల్డర్ దాన్ జెల్లీ ఫిష్, ఈ ఓల్డర్ దాన్ జెల్లీ ఫిష్ చాలా తప్పు. ముందు జెల్లీ ఫిష్ ఉన్నాయి, వెరీ యంగ్ టు జెల్లీ ఫిష్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది మనం ఐ థింక్ మనం ప్యాసేజ్కి వెళ్ళక్కర్లేదు, మీకు చూడగానే అర్థమైపోతుంది. ఎందుకంటే వాడు స్టార్టింగే అట్లా మొదలు పెట్టాడు ఇక్కడ మీకు. జెల్లీ ఫిష్ ముందున్నాయి. కరెక్ట్. అది అంటే దట్ దేర్ హ్యాస్ బిన్ లైఫ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆన్ ది ఎర్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జెల్లీ ఫిష్ అండ్ దట్ కైండ్ ఆఫ్ క్రీచర్స్ ఫర్ అబౌట్ 1200 million years, బట్ దేర్ హ్యావ్ బిన్ మెన్ ఓన్లీ ఫర్ 1 million years. అంటే చూడండి, 1200 million years నుంచి జెల్లీ ఫిష్ ఉంటే 1 million years నుంచి వీళ్ళు ఉన్నారు కనుక మనకి ఎక్కడ వాళ్ళు ఫార్ బిహైండ్ జెల్లీ ఫిష్ ది మ్యాన్ కైండ్ స్టార్టెడ్ టు ఎగ్జిస్ట్ అనేది ఆన్సర్. వెరీ యంగ్ టు జెల్లీ ఫిష్. సో 14491 అనేది ఆన్సర్. ఇదిగో 11491 అనేది ఆన్సర్. సో నాకు ఇక్కడ 5 questions రైట్ అయ్యాయి. సో నేను కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కి నేను 10 మార్కులు తెచ్చుకున్నాను. ఇట్లా ఉంటాయి. ఈ ప్యాసేజ్ కూడా మీకు అంత కష్టంగా లేదు, గమనించారో లేదో మీకు, అంత కష్టంగా ఏమీ లేదు కదా. సో ఇప్పుడు ఇంకొక ప్యాసేజ్ చూద్దాం, ఇంకొక సంవత్సరం ప్యాసేజ్ చూద్దాం మనం. ఇది కొద్దిగా లేటెస్ట్ 2023 మార్చి 2023 ఇది. ఈ ప్యాసేజ్ ఒకసారి చూద్దాము. It was in this atmosphere of intense antagonism and hostility that Gokhale introduced his elementary education bill in 1910. He called it a small, humble attempt to suggest the first steps of a journey which is bound to prove long and tedious, but which must be performed if the mass of our people are to emerge from their present condition, Gokhale argued. Free and compulsory education in the first remedy of all the remedies to be applied. Without compulsion of the education developments in the last 60 years have been hopelessly slow. The only way that the world has discovered to secure universal discovered okay. To secure discovered to secure universal education in a country has been making it compulsory and free. Compulsion would operate harshly on the poorer classes of the community if it is not made free. He suggested that only those students
whose family income was 25 rupees and above per month should pay fees. For the rest, for the rest, for the rest, education was to be free. Out of the total expenditure required for it, two-thirds should be borne by the state and one-third by the local bodies. He suggested imposing an additional 8 anna tax on salt on the grounds that my countrymen should eat less salt than that their children should continue to grow up in ignorance and darkness. ఇది ప్యాసేజ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అకార్డింగ్ టు గోఖలే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి బోర్న్ బై ది స్టేట్. ఇక్కడ చూడండి ఇది క్వశ్చన్. ఇందులో ఒకసారి ప్యాసేజ్ అర్థం చేసుకుందాం మనం. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఇట్ వాజ్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంటెన్స్ యాంటాగనిజం అండ్ హాస్టిలిటీ దట్ గోఖలే ఇంట్రడ్యూస్ హిజ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిల్ ఇన్ 1910. 1910 అంటే చాలా పాత టైం, మనకు అప్పుడు ఇండిపెండెన్స్ కూడా రాలేదు కదా ఇంకాను. అంచేత ఆ టైంలో మన పూరర్ క్లాసెస్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ ఇల్లిటరేట్, పూర్ పీపుల్, దేవర్ ఇల్లిటరేట్ పీపుల్. అది కండిషన్. అటువంటి అప్పుడు అంత పూర్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నప్పుడు అందరూ చదువుకోవాలి అని నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ బిల్లు పెడతాను, ఐ విల్ మేక్ ఎడ్యుకేషన్ కంపల్సరీ అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవ్రీబడి నెగటివ్ షేప్. అందుకని అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంటెన్స్ యాంటాగనిజం అండ్ హాస్టిలిటీ అంటే ఈయనప్పుడు అందరూ చదువుకోవాలి అని నేను ఒక బిల్లు పెడతాను అని ఈయన అంటే, పెట్టాలి అని ఈయన అంటే, దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ నెగటివిటీ అనమాట అగెన్స్ట్ హిమ్. అక్కర్లేదులే అన్నట్లు. ఎందుకంటే అందరూ వ్యవసాయం బతికే వాళ్ళే ఉండేవారు, వాళ్ళకి చదువు ఇంపార్టెన్స్ తెలియదు, వాళ్ళకి చదువు రాదు, డబ్బులు లేవు, చదువుకునేందుకు డబ్బులు లేవు. అది పరిస్థితి, అది ఇక్కడ సిచ్యువేషన్. అది ఆయన 1910లో గోఖలే గారు బిల్లు పెడదామా అని అనుకున్నప్పుడు పరిస్థితి ఇది అని ఆయన పెట్టి ఏమన్నాడంటే, అటువంటి పరిస్థితుల్లో ఆయన బిల్లు ఇంట్రడ్యూస్ చేసి హీ కాల్డ్ ఇట్ ఏ స్మాల్ humble attempt to suggest the first steps of a journey which is bound to prove long and tedious, but which must be performed if the mass of our people are to emerge from their present condition. Their present condition means poverty and illiteracy. దీని నుంచి బయటకు రావాలి అంటే ఈ పని మనకి తప్పదు. అండ్ దిస్ ఈజ్ డెఫినెట్లీ బౌండ్ టు ప్రూవ్ లాంగ్ అండ్ టీడియస్. అదంతా తొందరగా జరిగిపోయేది కదా. వాళ్ళందరూ లిటరేట్ అయిపోవడము, గొప్పవాళ్ళు అయిపోవడం, పావర్టీ పోవడం అనేది అది తొందరగా జరిగేది కాదు, సులభంగా జరిగేది కాదు. ఇట్ ఈస్ క్వైట్ ఏ లాంగ్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్ యాజ్ ఎ వెరీ టీడియస్ ఎక్సర్సైజ్ అని చెబుతూ ఈ బిల్లుని 1910లో ప్రైమరీ ఎడ్యుకేషన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత బట్ దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఈ ఎడ్యుకేషన్ అనేది ఈ ప్రజలు ఈ లిటరసీ అండ్ పావర్టీ నుంచి బయటకు రావాలంటే ఇది తప్పదు అని ఈ గోఖలే ఆర్గ్యూడ్. తర్వాత ఇప్పుడు ఇది కంపల్సరీ చేసినప్పుడు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్ ది ఫస్ట్ రెమెడీ ఆఫ్ ఆల్ ది రెమెడీస్ టు బి అప్లైడ్ వితౌట్ కంపల్షన్. ది ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ ఇన్ ది లాస్ట్ 6 years హ్యావ్ బీన్ హోప్లెస్లీ స్లో. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది లాస్ట్ 60 years లో లేదని చెప్పాడు. సరే, అందుకనే బిల్లు మొదలు పెట్టాడు, బాగుంది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్ ది ఫైనల్ రెమెడీ ఆఫ్ ఆల్ ది రెమెడీస్ టు బి అప్లైడ్. సో ఈ లిటరసీ పెంచాలి అంటే ఏం చేయాలి? పేదవాళ్ళు ఉండగా మీరు ఫీజులు కట్టమంటే ఎవడు కడతాడండి? అందుకని అది కుదరదు. అందుకని ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ది ఎడ్యుకేషన్ మస్ట్ బి మేడ్ కంపల్సరీ. అట్ ది సేమ్ టైం ఇట్ షుడ్ బి ఫ్రీ. డబ్బులు కట్టాలి అంటే వాళ్ళు కట్టరు కదా, మళ్ళీ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అయితే ఫ్రీ అండ్ కంపల్సరీ అనేది అందరికీ ఇస్తే ఎలా కుదురుతుంది? ఖర్చులు ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇన్కమ్ కావాలిగా. సో దీనికి ఆయన ఏం ఫార్ములా చెప్పాడు అంటే, ది ఓన్లీ వే దట్ ది వరల్డ్ హ్యాస్ డిస్కవర్డ్ టు సెక్యూర్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ కంట్రీ హ్యాస్ బీన్ మేకింగ్ ఇట్ కంపల్సరీ అండ్ ఫ్రీ. కంపల్సరీ చేయాలి, ఫ్రీ చేయాలి అన్నాడు. కంపల్షన్ వుడ్ ఆపరేట్ హార్ష్లీ ఆన్ ది పూరర్ క్లాసెస్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫ్రీ. కంపల్సరీ చేసి ఫ్రీ అనే కాన్సెప్ట్ పెట్టకపోతే పేదవాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి కడతారండి? అంచేత ఇట్ బికమ్స్ ఏ హార్ష్ ఇంపోజిషన్ ఆన్ ది పూర్ ఆఫ్ ది కంట్రీ. దేర్ఫోర్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. అయితే ఎవరికి ఫ్రీ ఉండాలి అనేదానికి ఏం చెప్పాడు అంటే, he suggested that only those students whose family income was 25 rupees and above per month, అంటే నెలకి 25 రూపాయలు మించి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఫీజు కడితే సరిపోతుంది.
మంత్లీ 25 రూపాయలు కట్టి ఇన్కమ్ తక్కువ ఉండేవాళ్ళు ఫీజు కట్టక్కర్లేదు అని ఆయన పెడితే బాగుంటుంది అని సజెషన్ ఇచ్చాడు ఆయన. ఫర్ ది రెస్ట్ ది ఎడ్యుకేషన్ వాస్ టు బి ఫ్రీ. తర్వాత ఇప్పుడు ఫ్రీగా ఇచ్చే వాళ్ళకి మరి ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? మనకి స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది, లోకల్ బాడీస్ ఒకటి ఉంటాయి. లోకల్ బాడీస్ అంటే పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఎట్సెట్రా. సో ఇది ఈయన ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఇద్దరు ఎవరి ఇన్కమ్ వాళ్ళకి ఉంటుంది కదా, ఎవరి ఇన్కమ్ షేర్ వాళ్ళకి ఉంటుందిగా. సో ఎవరెంత ఖర్చు పెట్టాలి అనే దానికి ఏం చెప్పాడంటే, అవుట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్డ్ అంటే ఫర్ ఆన్ ఫ్రీ ఎడ్యుకేషన్ 2/3 షుడ్ బి బోర్న్ బై ది స్టేట్ గవర్నమెంట్. 2/3 అంటే అప్రాక్సిమేట్లీ 333 99 కనుక 66% బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ 33% బై ది లోకల్ బాడీస్. అది అండ్ 1/3 బై ది లోకల్ బాడీస్ అంటే 33, 66 చొప్పున పెట్టుకోమని చెప్పాడు. ఈ సజెస్టెడ్ ఇంపోజింగ్ అన్ అడిషనల్ 8 అనా ట్యాక్స్ ఆన్ సాల్ట్ ఆన్ ది గ్రౌండ్స్ దట్ ఎక్కడ ఇది కొంచెం సార్కాస్టిక్ గా ఉంది. వీళ్ళ మీద ఉప్పు మీద ఇంకో ₹10 మీకు తెలుసు కదా, 8 అనాస్ అనాలంటే తెలుసు కదా. 8 అనాస్ మీన్స్ ½ రూపీ, ₹1 అనమాట. అనా అంటే 16 అనాలు ₹1. 16 అనాస్ మే 1 రూపీ. సో 8 అనాస్ అంటే ½ రూపీ అనమాట, 50 పైసా అనమాట ఇప్పుడు లెక్కలో. సో 8 సాల్ట్ మీద ట్యాక్స్ పెంచమన్నాడు. ఎందుకంటే మనం ఉప్పు తక్కువ తిన్నా పర్వాలేదు, మన పిల్లలు చదువుకుంటే చాలు అని వాళ్ళకి అనిపించాలి. కావాలంటే ఉప్పు కొనుక్కోవడం తగ్గించి పిల్లలు చదువు మీద ఖర్చు పెడతారు అన్న సరదాగా చెప్పాడు అనమాట. సో దిస్ ఈస్ ది ప్యాసేజ్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం మనం. వీ హ్యావ్ థరోలీ ఆన్సర్డ్ హ్యావ్ గాన్ త్రూ ది ప్యాసేజ్. అకార్డింగ్ టు గోఖలే, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి బోర్న్ బై ది స్టేట్ అంటే చెప్పాడుగా. స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ 2/3 అని చెప్పాడు కదా. 2/3 అంటే అప్రాక్సిమేట్లీ 66%. సో సి ఈస్ ది ఆన్సర్. ఇది తర్వాత ఇది నేను ఈ ప్యాసేజ్ ఎందుకు పెట్టానంటే కేవలం డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇందులో అన్ని రకాలు ఇచ్చాడండి. అంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చి బోత్ ఆర్ రైట్, బోత్ ఆర్ రాంగ్, 1 ఈజ్ రైట్, 2 ఈజ్ రాంగ్ అట్లాంటి మోడల్ ఇచ్చాడు. ఇంకొకటి ఎస్సర్షన్ అండ్ రీజనింగ్ మోడల్ ఇచ్చాడు. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇవ్వగలడో అన్ని ఈ ప్యాసేజ్ కింద ఇచ్చాడు వీడు. ఫస్ట్ ఇది డైరెక్ట్, ఎంత పర్సంటేజ్, ఇది డైరెక్ట్ గా ఉంది. ఇది చూడండి. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, Gokhale believed that education was necessary for the Indian masses to be liberated from their miserable condition. Obviously చెప్పాడుగా ఆయన, ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ వే హౌ దే కెన్ బి లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ దేర్ పావర్టీ అండ్ ఇల్లిటరసీ అని చెప్పాడు. మనం చదివాం అది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, Gokhale faced little resistance in the introduction of his bill on elementary education. ఇది స్టేట్మెంట్ 2. ఇది కరెక్టేనా అండి స్టేట్మెంట్ 2? Gokhale faced little కాదండి. అసలు అట్లా రాయలేదు అనుకుంటా. కాదు, ఖచ్చితంగా మీరు చూడండి. ఫేస్డ్ లిటిల్ కాదు. రెసిస్టెన్స్, దీనికి అపోజిషన్ లేదని చెప్పాడు. కాదు, అసలు పారాగ్రాఫ్, అందుకే నేను ఇది అనలైజ్ చేసినప్పుడు చూడండి, మొదలు పెట్టడం అని చెప్పాడు. అసలు పారాగ్రాఫ్ ఫస్ట్ సెంటెన్స్ ఇట్ వాజ్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంటెన్స్ యాంటాగనిజం అండ్ హాస్టిలిటీ. సో అందులో మొదలు పెట్టాడు కనుక ఇక్కడ మనకి ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది గోఖలే Wrong. ఫేస్ లిటిల్ రెసిస్టెన్స్ అంటే అర్థం లిటిల్ మీన్స్ నో అని అర్థం అండి. ఇది మనం అదే అది రాంగ్ ఆ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట ఇది. అంటే ఇక్కడ మన ఇంగ్లీష్ ను కొంచెం గోఖలే ఫేస్డ్ లిటిల్ రెసిస్టెన్స్ అంటే లిటిల్ మీన్స్ నో అని అర్థం. ఫేస్డ్ నో రెసిస్టెన్స్ అంటే అసలు అపోజిషన్ లేకుండా ఈజీగా పెట్టేశాడు అని. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది గోఖలే ఫేస్డ్ ఏ లిటిల్ రెసిస్టెన్స్ అని ఉంటే అర్థం మారిపోతుంది. ఏ లిటిల్ రెసిస్టెన్స్ అంటే కొంచెం రెసిస్టెన్స్ ఉంది అని అర్థం అనమాట. ఈ కాంటెక్స్ట్ లో ఏ పెట్టినా కూడా తప్పే. ఏ లిటిల్ రెసిస్టెన్స్ ఏమిటి? దేర్ వాజ్ హాస్టిలిటీ అగేన్స్ట్ హిమ్, టోటల్ అంటాగనిజం అండ్ హాస్టిలిటీ అగేన్స్ట్ హిమ్. అంచేత ఈ స్టేట్మెంట్ తప్పు అనమాట. కానీ ఇది చూసుకోవాలి మనం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉత్తి లిటిల్ రాస్తే నిల్ అని అర్థం అనమాట, పూర్తిగా నెగటివ్ మీనింగ్ వస్తుంది అది. అంచేత స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో దీనికి ఆన్సర్ సి పెట్టాలి అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది పాసేజ్. ఈ ప్యాసేజ్ లో నుంచి మీకు ఏమర్థం అవుతుంది అనేది కొన్ని పాయింట్లు ఇచ్చాడు. ది గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వాజ్ వెరీ స్లో ప్రయర్ టు 1910. ఇది కరెక్ట్గా మనకి, ఎందుకంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చూడండి మీరు. ఇందులో కూడా ఒక తమాషా ఏమి ఇచ్చాడంటే మీకు 4 ఆన్సర్లు ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ కరెక్ట్ కాదు. 1, 2 and 3, 1, 2 and 4, 2, 3 and 4, 1, 3 and 4 అని ఇచ్చాడు. అంచేత మోర్ దాన్ 1 రైట్. 3 అంటే అన్నింటిలో 3 ఉన్నాయి కనుక 3 రైట్.
ఈ 4 గంటల్లోనూ ఒకటే తప్పు ఆన్సర్. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ప్యాసేజ్ అనే దాంట్లో మనం ఇన్ఫర్ చేయలేని పాయింట్ ఒకటే ఉంది 4 గంటల్లో. మూడు కరెక్ట్ మూడు ఉన్నాయి, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ 3 ఆన్సర్స్ ఇచ్చాడు కనుక. కనుక అది మనం చూసుకున్నాక ఇప్పుడు చూడండి, ది గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా వాజ్ వెరీ స్లో ప్రయర్ టు 1910. ఇది ఆబ్వియస్ గా చెప్పాడు, అందుకనే ఆయన బిల్లు పెట్టాడు. సో 1 ఈస్ కరెక్ట్. దేర్ వాజ్ ఏ నీడ్ టు మేక్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఫర్ ఆల్ అకార్డింగ్ టు గోఖలే. ఇది కూడా కరెక్టే. నీడ్ టు మేక్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎందుకు? టు అప్లిఫ్ట్ దెమ్ ఫ్రమ్ దేర్ పావర్టీ అండ్ ఇల్లిటరసీ. మూడోది, గోఖలే బిలీవ్ దట్ అచీవింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇండియన్స్ వాజ్ ఏ డిస్టెంట్ డ్రీమ్. అది కూడా మనం చదివాము. ఏం చెప్పాడు ఆయన? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వెరీ షార్ట్ ఆర్ ఈజీ. ఇక్కడ మనం దీని నుంచి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అప్హిల్ టాస్క్ అన్నట్టు అనుకున్నాడు. హీ కాల్డ్ ఇట్ స్మాల్ హంబుల్ అటెంప్ట్. జస్ట్ ఏదో చాలా చాలా హంబుల్ గా స్టార్ట్ చేస్తున్నాం అంతే. బట్ విచ్ ఈస్ బౌండ్ టు ప్రూవ్ లాంగ్ అండ్ టీడియస్. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఇట్స్ వెరీ టీడియస్ ఎక్సర్సైజ్ అని అక్కడ మనకి ఇచ్చాడు అనమాట ఆయన. అంతే అభిప్రాయం ఇచ్చాడు. కనుక గోఖలే బిలీవ్ దట్ అచీవింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇండియన్స్ వాజ్ ఎ డిస్టెంట్ డ్రీమ్, టేక్స్ లాట్ ఆఫ్ టైం. అక్కడ కనపడుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. సో మూడోది కూడా కరెక్టే. న్యాచురల్ గా 3 కరెక్ట్ అయిపోయాయి కనుక వీడు ఆప్షన్స్ లో 3 ఉన్నాయి కనుక 4వది తప్పు. 4వది ఏముంది? గోఖలే సజెస్టెడ్ దట్ ది మెజారిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎడ్యుకేషన్ కరెక్ట్. లోకల్ బాడీస్. ఆబ్వియస్ గా తప్పు కూడా ఇది. స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే మేజర్ ఎక్స్పెండిచర్ బై ది స్టేట్ గవర్నమెంట్, నాట్ లోకల్ బాడీస్. ఇక్కడ టెక్నిక్ ఏమిటంటే ముందు మీరు ఇది చూసుకున్నారు అనుకోండి, 4 గ్యారంటీగా తప్పని తెలుసుగా. సో ఇంకా మిగతా ఆన్సర్స్ వీడు ఏవో 3 కరెక్ట్ అని ఇస్తున్నాడు కదా, ఇక్కడ ఆటోమేటిక్ గా 4th కాక మిగతా 3 అవుతాయి. 1, 2 and 3 ఓన్లీ. ఇది ఆన్సర్ ఫర్ దిస్. అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 ఇంత క్రిటికల్ గా ఆలోచించకుండా, ఇది అబ్వియస్ గా ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఇది రాంగ్ కనుక ఇది తీసేస్తే 1, 2 and 3 ఆన్సర్ అని మీకు వచ్చేస్తుంది. అంటే మీరు అట్లా అంటే ఇప్పుడు చిన్న చిన్న అక్షరాలు కనుక మీకు ఇబ్బంది, కానీ పరీక్షలో చక్కగా కనిపిస్తుంది కనుక అది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, చూడగానే పెట్టేయగలుగుతారు, మీరు ఇంత ఆలోచించక్కర్లేదు. కానీ తర్వాత ఇదొక టైప్ ఆఫ్ ఆన్సర్. చూసారో లేదు, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయిపోయింది. ఇక్కడ మోర్ దాన్ 1 ఆప్షన్ రైట్ లో అయిపోయింది, డైరెక్ట్ క్వశ్చనింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. మళ్ళీ 2 స్టేట్మెంట్స్ టైప్ ఇచ్చాడు ఇక్కడ. గోఖలే బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ ఫ్రీ ఫర్ ది పూర్ పీపుల్. కరెక్టేగా? ఈ వాంటెడ్ ది ఎడ్యుకేషన్ టు బి ఫ్రీ అని అక్కడ సెంటెన్స్ ఏం రాశాడు? ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ కంపల్సరీ, ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ కంపల్సరీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫ్రీ ఇట్ విల్ స్పీక్ హార్ష్ ఆన్ ది పూరర్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అని రాశాడు స్ట్రైట్ సెంటెన్స్. అందుకని గోఖలే బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ ఫ్రీ ఫర్ ది పూర్ పీపుల్ అనేది ఇట్స్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత గోఖలే సజెస్టెడ్ దట్ ఎన్ అడిషనల్ ట్యాక్స్ ఆఫ్ 8 అనా షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ సాల్. ఇది స్ట్రైట్ గా ఉండనే ఉందిగా, 8 అనాస్ వేయమన్నాడు. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇది ఆన్సర్, ఏ పెట్టాలి. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఇది అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ లో ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవన్నీ మీకు అసలు పేపర్ 1 లో వచ్చే ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, మ్యాచింగ్ తప్ప. ఇది కాకుండా మ్యాచింగ్ ఒకటి ఉంటుంది అంతే. సో గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, వన్ ఈజ్ లేబుల్డ్ యాజ్ అసర్షన్ ఏ అండ్ ది అదర్ ఈజ్ లేబుల్డ్ యాజ్ రీజనింగ్ ఆర్. అసర్షన్ ఏమిటి? Gokhale was not in favor of free education for the poor. Obviously wrong. Yeah, he always advocated free education for the poor. So assertion అనేది తప్పు. The statement is by Gokhale అనేది తప్పు. 2, రీజనింగ్ ఏమి ఇచ్చాడు? He suggested that the students whose family income was ₹25 per month or more should pay the education fees. ఇది కరెక్టేగా? అది ఆయన చెప్పిందే. ₹25 కంటే మంత్లీ ఇన్కమ్ ఎక్కువ ఉండేవాళ్ళు ఫీజు కట్టొచ్చు, కింద వాళ్ళందరికీ ఫ్రీ చేయమని చెప్పేసి అన్నారు. ఇందులో మనం ఏం చెప్పాలంటే ఏ ఈజ్ రాంగ్ అండ్ ఆర్ ఈజ్ రైట్. అంటే ఇందులో ఏ ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ నాట్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ కరెక్ట్ అనేది దీనికి ఆన్సర్. ఈ ప్యాసేజ్ చూడండి, యూ ఫైండ్ రియల్ టఫ్నెస్ ఇన్ దిస్ ప్యాసేజ్. యూ ఫైండ్ రియల్ టఫ్నెస్ ఇన్ దిస్ ప్యాసేజ్. డైరెక్ట్ గా ఉండదు ఆన్సర్. చూడండి ఇది, రీడ్ ది గివెన్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇందులో ఈ ప్యాసేజ్ దేని మీద ఉంటుంటే స్కిన్నర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉంది. మనం ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ లో మనం స్కిన్నర్స్ రీఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసాం. స్కిన్నర్స్ రీఎన్ఫోర్స్మెంట్ అనే దాంట్లో ఎలా ఉంటుంది అంటే, అసలు ఎడ్యుకేషన్ దేనికండి?
ఎడ్యుకేషన్ అనేది కేవలం వాడు పరీక్షలు పాస్ అవ్వడానికి, క్వాలిఫికేషన్ సంపాదించుకోవడానికి అనేది శుద్ధ తప్పు. మనం ఫస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ లో ఏం చదువుకుంటామో, ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టోటల్లీ ప్రిపేర్ గుడ్ సిటిజన్ ఫర్ ది కంట్రీ, ఏ గుడ్ సిటిజన్ ఇన్ ది సొసైటీ. ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇట్ అమౌంట్స్ టు కరెక్టింగ్ ది బిహేవియర్, అంటే ఇంబైబింగ్ ఏ రైట్ బిహేవియర్ టు ది స్టూడెంట్స్. సో ఈ రైట్ బిహేవియర్ చేయడానికి థియరీస్ ఏమిటి, రకరకాలు ఉంటాయి కదా. ఎవరో తప్పుగా ఉండొచ్చు, స్లోగా ఉండొచ్చును, లేదు బాగా చేసేవాడు మరింత బాగా చేసేలాగా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. పూర్గా ఉన్నవాడికి ఫిలిప్ ఇవ్వాల్సి ఉంటుంది. హౌ టు ఇంప్రూవ్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, హౌ టు అచీవ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. దానికి అనేకమైన థియరీస్ చెప్పారు. ఈ థియరీస్ లో స్కిన్నర్ అనే ఆయన ఏం చెప్పాడంటే రీఇన్ఫోర్స్మెంట్ థియరీ అని చెప్పాడు. ఇది మనం చదివాం. మీరు ఒక్కసారి టీచింగ్ యాప్టిట్యూడ్ నోట్స్ చూస్తుంటే కనిపిస్తుంది. స్కిన్నర్స్ రీఇన్ఫోర్స్మెంట్ థియరీ అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం ముందు వస్తుంది. అది తెలియాలి మనకి. అది తెలిస్తే ఇది ఈజీ అయిపోతుంది మనకి. అలాగని మనకు తెలిసిన దానికంటే ఎగనిస్ట్ గా ఇందులో ఏదైనా ఉంటే ఇందులో ఉన్నది మీరు రాయాలి తప్ప మనం చదువుకున్న పాఠంలో ఉన్న కరెక్ట్ ఆన్సర్ రాయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా. సో ఈ స్కిన్నర్ సిస్టమ్ లో ఏముంటుంది అని అంటే ఇందులో రీఇన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్. ఎలాగా ఒకడు అంటే పిల్లలు స్టూడెంట్స్ లో ఒకడు ఎవడో మంచి బాగా ఆన్సర్ చేశాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు. వెంటనే ఏం చేస్తాడు, ఫస్ట్ మార్క్ వచ్చిన వాడికి ఒరే నీకు ఇదిగో గిఫ్ట్ తీసుకో అంటాడు. వాడికి ఒక పెన్నో ఒక పుస్తకమో ఏదో గిఫ్ట్ ఇస్తాడు. సో యూ విల్ బి ఎంకరేజ్ టు డూ ఫర్దర్ వర్క్, ఇంకా బాగా చేద్దాము అనే మోటివేషన్ ఇవ్వడానికి. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రీఇన్ఫోర్స్మెంట్. అది మీరు రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తే తప్ప వాడు చదవడా? వాడు బాగా చదవాలంటే మీరు ఎప్పటికీ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తూ ఉండాలా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని వస్తాయి. పైగా రీఇన్ఫోర్స్మెంట్ ఎవడో ఒకటి స్టడీ చేసి చెయ్యాలా? ఆర్ కెన్ యూ మేక్ ఇట్ ఆటోమేటిక్ గా రీఇన్ఫోర్స్మెంట్ చెయ్యొచ్చా? మెకానికల్ గా సిస్టమ్స్ లో పెట్టచ్చా రీఇన్ఫోర్స్మెంట్లు అనేవి? ఇప్పుడు మనం చూస్తాం, ఒక రకంగా చెప్పాలంటే మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది మనకు ఒక రీఇన్ఫోర్స్మెంటే కదా. అది ఏమిస్తుంది? మెషిన్ ఇస్తుంది. ఎవడో వాడు మనం సంతోషపడతామని ఇవ్వడుగా. దట్ కౌంట్ మెషిన్ గివ్స్ యూ. సో ఇట్ కెన్ బి మెకానికల్. ఇవన్నీ స్కిన్నర్స్ రీఇన్ఫోర్స్మెంట్ సిస్టమ్ లో వస్తాయి. ఇవన్నీ ఎందుకు? టు ఎంకరేజ్ ది పర్ఫార్మింగ్ ఫెలో టు డూ ఫర్దర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఇది అదే. అదర్వైజ్ ఒకడు ఉంటాడు, వాడు కొంచెం యారగెంట్ ఫెలో అనుకోండి, వాడు కొంచెం అంటే తేడాగాడు. వాడు ఏం చేయాలి? వాడికి పనిష్మెంట్లు ఇవ్వాలి. పనిష్మెంట్ లో ఏముంటాయి? అది కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి పనిష్మెంట్స్ లో. ఒకటి వాడిని తిట్టడం, లేదు ఒకటి తగిలించడం, లేదు వాడికి ఇచ్చినటువంటి ఏదైనా ఒక ఫెసిలిటీ లాగేసుకోవడం. అంటే ఇప్పుడు బెంచ్ ఎక్కి నుంచో, లేకపోతే నేల మీద కూర్చో, కుర్చీలో కూర్చో, నేల మీద కూర్చో, లేకపోతే క్లాస్ రూమ్ లో అందరికీ ఇవాళ పెన్సిల్ పంచిపెట్టారు, నీకు నేను పెన్సిల్ ఇవ్వను, నీకు పనిష్మెంట్ ఇది అని, ఇట్లాంటివి అనమాట. సో దేర్ ఇస్ అ వెరైటీ. ఆల్ దిస్ ఈజ్ అబౌట్ స్కిన్నర్ సిస్టమ్. అంటే మనకి ఇది వచ్చింది కనుక మీకు ఆ సబ్జెక్ట్ ఒకసారి చెప్పానంతే. అదంతా ఇందులో ఏమీ లేదు. ఆ బ్యాక్ డ్రాప్ లో మీరు ఇప్పుడు ప్యాసేజ్ చదివితే అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఎ ఫెయిర్లీ డిఫికల్ట్ టఫ్ ప్యాసేజ్. ఇట్లా కూడా ఉంటాయి, కానీ సాధారణంగా ఇంత టఫ్ గా ఇవ్వరు. నాకు టఫ్ అనిపించింది ఇది. ఒక్కసారి చూడండి ఇక్కడ, ఎందుకంటే ఏ క్వశ్చన్ ఆన్సర్ ఇందులో డైరెక్ట్ గా లేదు. మనం ఇంతవరకు చూసిన ప్యాసేజ్లు అన్ని కూడా కొంచెం ఒక మోస్తరుగా బాగానే ఉన్నాయి. ఇదంతా అలా లేదు. ఇది ఉదాహరణకి ఇప్పుడు ప్యాసేజ్ చదువుదాం. ఇది నేనే చదువుతాను. ఇన్ స్కిన్నర్స్ సిస్టమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ఆటోమేటిక్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. స్కిన్నర్ సిస్టమ్ లో రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఆల్మోస్ట్ బై డెఫినేషన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఆటోమేటిక్. అంటే ఏమిటి? మీరు ఒక మంచి మాట మాట్లాడినా, ఒకటి ఏదైనా చేశారు, ఒక గిఫ్ట్ ఇచ్చారు, లేకపోతే ఒక ప్రైజ్, మరి భలే వచ్చారు, నీకు చాలా బాగా చదువురా అని ఏదైనా ఒకటి అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా దట్ ఫెలో గెట్స్ రీఇన్ఫోర్స్డ్. అంటే వాడి బిహేవియర్ గెట్స్ రీఇన్ఫోర్స్. ఇక్కడ దిస్ ఈజ్ ఆల్ బిహేవియరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంటాం వీటిని. బిహేవియరల్ థియరీస్ లోకి వస్తుంది ఇది. ఈ బిహేవియరల్ థియరీస్ ఉంటాయి, కాగ్నిజెంట్ థియరీస్, ఇవన్నీ మనం చదివాం. సో బిహేవియరల్ థియరీస్ లోకి వస్తుంది కనుక రీఇన్ఫోర్స్మెంట్ ఆటోమేటిక్ అని అంటే మీరు అడాప్ట్ చేస్తున్న ప్రొసీజర్స్ ని బట్టి వాడికి ఆ రీఇన్ఫోర్స్మెంట్ రావడం అనేటటువంటిది, అంటే కరెక్షన్ టు హిస్ బిహేవియర్ ఆర్ అన్ ఎంకరేజ్మెంట్ టు హిస్ ఫర్దర్ బెటర్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అని చెప్తున్నాడు. బై డెఫినిషన్ ఇట్ సెల్ఫ్ ఆటోమేటిక్. Perhaps the most convincing demonstration of the automatic effect of a reinforcer
is what Skinner has called superstitious behavior. రీఇన్ఫోర్సర్ అని అంటే ఏమిటంటే మీరు వాడు రీఇన్ఫోర్స్ కావడానికి అంటే వాడు ఎంకరేజ్ కావడానికి మీరు చేసేటటువంటి ఏర్పాట్లను రీఇన్ఫోర్సర్స్ అని అంటాం మనం. దీన్ని సూపర్స్టిషియస్ బిహేవియర్ అంటాం. అంటే వాడి బిహేవియర్ ని కరెక్షన్ చేస్తుంది. దిస్ హెల్ప్స్ ఇన్ రీఇన్ఫోర్సింగ్ హిస్ న్యాచురల్ బిహేవియర్. న్యాచురల్ బిహేవియర్ అంటే అర్థం ఏమిటండి? వాడి బిహేవియర్ లో వాడికి సహజంగా ఉండేటటువంటి లక్షణాలని మీ రీఇన్ఫోర్స్మెంట్ ఇంకా ఇనుమడింపజేస్తుంది అని అర్థం అనమాట. ఇన్ ది సిచ్యువేషన్ an event known to be reinforcing is presented intermittently without respect to what the subject is doing. Subject అంటే ఇక్కడ దట్ పర్టికులర్ స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్ అని అర్థం అనమాట. దట్ పర్టికులర్ పర్సన్ ఆర్ బీయింగ్. ఇది పిల్లలకనే కాదు, ఇప్పుడు మనం జంతువులకి మన పెంపుడు కుక్కలకి వాటికి ఇచ్చే ట్రైనింగ్ లో కూడా దిస్ అప్లైస్. ఎందుకంటే ఉదాహరణకు దీనికి చేసిన ఎక్స్పెరిమెంట్స్ కూడా వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక గంట కొట్టగానే కుక్కకి ఓహో నా తిండికి టైం అయింది పెడతారు అలవాటు అయిపోతుంది. అంటే ముందు ఏం చేస్తాడు వాడు దానికి అలవాటు చేయడానికి? బ్రెడ్ పెడతాడు, కుక్కర్ని దూరంగా పెడతాడు, బ్రెడ్ దూరంగా పెడతాడు, బ్రెడ్ దగ్గరికి వచ్చి గంట కొడతాడు, కుక్క పరిగెత్తుకు వచ్చి బ్రెడ్ తీసుకుంటుంది. అలా 4 సార్లు ట్రైనింగ్ ఇవ్వగానే అది దట్ గెట్స్ ట్రైన్డ్ అప్ అనమాట. ఇది రీఇన్ఫోర్స్మెంట్. దట్ ఈస్ బిహేవియరల్ కరెక్షన్. అంటే బెల్ల కొడితే నన్ను భోజనానికి పిలుస్తున్నారు అనే విషయం దానికి అర్థమైపోతుంది. దిస్ ఈస్ ది బిహేవియరల్ కరెక్షన్స్ అని అంటాం మనం. సో దిస్ టోటల్ థియరీ అప్లైస్ టు ఆల్ బీయింగ్స్. పిల్లలు ఒకటైన కాదు, మనుషులనే కాదు. అంచేత ఇందులో ఇంటర్మీడియట్లీ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈవెంట్ నోన్ టు బి రీఇన్ఫోర్సింగ్ ఈస్ ప్రెసెంట్ ఇంటర్మీడియట్లీ. ఇంటర్మీడియట్లీ అంటే అప్పుడప్పుడు రెగ్యులర్ గా చేస్తేనే వాళ్ళ బిహేవియర్ బాగుపడుతుంది అని కాదు, బాగుపడేవాడు ఎప్పుడు బాగుపడుతూనే ఉంటాడు. బట్ దిస్ హెల్ప్స్ టు రీఇన్ఫోర్స్ హిస్ బిహేవియర్. అది ఇంటర్మీడియట్ గా చేసినా చాలు, ప్రతిసారి వాడికి ఎంకరేజ్మెంట్ అక్కర్లేదు, అప్పుడప్పుడు చేస్తుంటే చాలు. వితౌట్ రెస్పెక్ట్ టు వాట్ ది సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. అంటే వాడు ఒక మంచి పని చేసినప్పుడు మాత్రమే వాడిని రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వక్కర్లేదు. జనరల్ గా కూడా ఎప్పుడూ బాగా ఉండేవాడిని వాడు ఏం చేశాడు ఏం చేయలేదు అని పక్కన పెట్టి కూడా ఒక మాట, ఒరే నాన్న నువ్వు బాగా చదువుతావురా అని అనడం లాగా చెప్పడం అనమాట ఇది. సో ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ వాట్ ది సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ దిస్ కెన్ బి మేడ్ లైక్లీ త్రూ డిప్రైవేషన్ ఎట్సెట్రా. అంటే డిప్రైవేషన్ మేబీ లైక్లీ త్రూ డిప్రైవేషన్ ఎట్సెట్రా అంటే ఏమీ లేమితనం నుంచి పైకి తీసుకుని, డిప్రైవేషన్ అంటే ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అటువంటి వాడి నుంచి పైకి తీసుకురావడం, అక్కడి నుంచి కూడా పైకి తీసుకురావచ్చు. ది రెస్పాన్స్ జస్ట్ ప్రయర్ టు ది డెలివరీ ఆఫ్ ది రీఇన్ఫోర్సర్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ యాజ్ ఎవిడెన్స్డ్ బై అన్ ఇంక్రీజ్ ఇన్ ది రేట్ ఆఫ్ ఎమిషన్. అంటే ఏమీ లేని వాడికి మీరు ఇచ్చిన రీఇన్ఫోర్స్ వల్ల వాడి రియాక్షన్ ఎలా ఉందో చూస్తే డెఫినెట్ గా ఇది వరకటి కంటే యూ ఫైండ్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ది రేట్ ఆఫ్ హిజ్ రెస్పాన్స్. అది ఎమిషన్ అంటే ఇన్ ది రేట్ ఆఫ్ హిజ్ రెస్పాన్స్ అని ఇక్కడ మనకి చెప్పాడు అన్నమాట. సో ది సబ్జెక్ట్ కమ్స్ టు యాక్ట్ యాజ్ ఇఫ్ అంటే యాజ్ ఇఫ్ ఈజ్ రీఇన్ఫోర్స్. ది రెస్పాన్స్ దట్ హ్యాస్ బీన్ perfusiously strengthened somehow produces the reinforcement. The response that has been దీన్ని ఫార్చ్యూటస్లీ అనే రకం, మనం మామూలుగా ఫార్చ్యూటస్లీ అని అంటాం, దీన్ని ఫార్చ్యూటస్లీ అంటారు, ఫార్చ్యూటాలి అని అంటారు, ఏదో రకరకాల మాట్లాడతారు. ఇది ఏంటంటే విచ్ హ్యాపెన్స్ బై ఛాన్స్ అని. నేను అన్నది ఇదే, ఈ మాట మనకు కొంచెం కొత్త మాట, రెగ్యులర్ గా వచ్చే మాట కాదు. డోంట్ వరీ అబౌట్ ఇట్స్ మీనింగ్. దీని సందర్భాన్ని బట్టి మనకు అర్థమైంది. దిస్ అక్కర్స్ ఈవెన్ దో ది యాజ్ ఇఫ్ ది రెస్పాన్స్ దట్ హాస్ బీన్ fortuitously strengthened somehow produces the reinforcement. That has been fortuitously strengthened అంటే అకేషనల్లీ, ఒక్కొక్కసారి స్ట్రెంగ్థెన్ కావచ్చును, ఒక్కోసారి కాకపోవచ్చును, ఒకసారి బై ఛాన్స్ కావచ్చును, అట్లాంటి అర్థం అన్నమాట ఇది. అర్థం గురించి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు తెలియకపోతే. somehow produces the reinforcement, ఏదో రకంగా మనకి రీఇన్ఫోర్స్మెంట్ దొరుకుతుంది అనమాట. దిస్ అక్కర్స్ ఈవెన్ దో ది రీఇన్ఫోర్సర్ ఈజ్ యాక్చువల్లీ delivered by a mechanical device that is in no way responsive to the subject's behavior. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు లైక్స్ వస్తున్నాయి. లైక్స్ ఎవడో మిమ్మల్ని ఎస్ఎస్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్పటం లేదు, ఓ మెషిన్ ఇస్తోంది. దట్ గివ్స్ యూ ఏ రీఇన్ఫోర్స్మెంట్, మీరు యు ఆర్ ఎంకరేజ్డ్ బై దట్ అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇట్ కెన్ బి డన్ బై ఏ మెకానికల్ డివైస్ ఆల్సో, నాట్ నెసెసరీలీ ఏ గైడ్, ఏ పర్సన్ హూ నోస్ ది సబ్జెక్ట్ అండ్ మేక్స్ అన్ అసెస్మెంట్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ ది సబ్జెక్ట్. అది the automatic effect of reinforcement is also illustrated in Skinner's effective techniques of shaping behavior.
అంటే ఆయన ఆటోమేటిక్ ఎఫెక్ట్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ మీదే ఉన్నాడు ఆయన. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మీకు ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఆటోమేటిక్ ఎఫెక్ట్ ఆన్ ది బిహేవియర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనే దాని మీద ఉన్నాడు ఆయన. అది దానికి ఆయన అవి ఎలా చేయాలి అనే దానికి టెక్నిక్స్ చెప్పాడు, ఇందాక మనం చెప్పుకున్నవే. సో దీస్ ప్రొసీజర్స్ కుడ్ హార్డ్లీ హ్యావ్ స్ప్రంగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ రిగార్డెడ్ ఆల్ బిహేవియర్ యాజ్ ఎలిసిటెడ్. అంటే ఇవన్నీ కూడా పూర్తి బిహేవియర్ ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే, అంటే స్ప్రంగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ రిగార్డెడ్ ఆల్ బిహేవియర్ యాజ్ ఎలిసిటెడ్. అంటే వాడి బిహేవియర్ అంతటినీ కూడా మనం చూసిన తర్వాత ఈ ప్రొసీజర్స్ అన్ని మనకి చెప్తున్నారు అనమాట. బట్ విత్ ది ఆర్గానిజం వ్యూడ్ యాజ్ ఎమిటింగ్ ది ఆర్గానిజం అని ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలకే కాదు అందరికీ పనికి వస్తుంది. వ్యూడ్ యాజ్ ఎమిటింగ్ ది వేరీడ్ రెస్పాన్సెస్ ఆల్రెడీ ఇన్ హిస్ రిపర్టాయర్, అంటే రిపర్టార్ అని అంటారు దీన్ని కూడా. ఏదో రకరకాలు ఉంటుంది, రిపర్టాయర్ అని మనం అనొచ్చుని చూసి సులభంగా, కానీ నేను రిపర్ట్వార్ అని అంటారు దీన్ని ప్రొనౌన్స్ చేయాల్సిన విధానం. సో ఆల్రెడీ ఇన్ హిస్ రిపర్ట్వార్ ఇట్ వాస్ అన్ ఈజీ స్టెప్ టు కన్సీవ్ ఆఫ్ షేపింగ్. అంటే ఇక్కడ కూడా చూడండి, ఇది కొంచెం కొత్త మాట. ఈ రిపర్ట్వార్ అనేది కొంచెం కొత్త మాట. ఈ కొత్త మాట వచ్చినప్పుడు అర్థాల గురించి ఎక్కువ ఇబ్బంది పడకండి. వేరీడ్ రెస్పాన్సెస్ ఆల్రెడీ ఇన్ హిజ్ రిపర్ట్వార్ అంటే వేరీడ్ రెస్పాన్సెస్, వాళ్ళు రకరకాల రెస్పాన్స్ ఆల్రెడీ ఇన్ రిపర్ట్వార్ అంటే వాడికి సహజ సిద్ధంగా ఉన్నవి అని అర్థం. రిపర్ట్వార్ అంటే అంతకంటే ఏం లేదు, ఆల్రెడీ వాడికి న్యాచురల్ గా వాళ్ళు కొన్ని బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఇట్ వాజ్ అన్ ఈజీ స్టెప్ టు కన్సీవ్ ఆఫ్ షేపింగ్, అంటే దాన్ని మనం షేప్ చేయొచ్చు, అంటే వీ కెన్ కరెక్ట్ దట్ బిహేవియర్, వీ కెన్ మాడిఫై దట్ బిహేవియర్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇది బై రీఇన్ఫోర్స్మెంట్. ఇఫ్ ది అబ్జర్వర్ సింప్లీ కంట్రోల్ ది క్విక్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎ రీఇన్ఫోర్సర్, దెన్ హీ కుడ్ స్ట్రెంగ్థెన్ ఎనీ బిహేవియర్ ది ఆర్గానిజం హ్యాపెండ్ టు ఎమిట్. అంటే ఈ క్విక్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఏ రీఇన్ఫోర్సర్, మనం ఇచ్చే రీఇన్ఫోర్స్మెంట్ ని బట్టి వాడి బిహేవియర్ ని ఎంత స్ట్రాంగ్ గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది మనకి అర్థమవుతుంది. రెస్పాన్సెస్ నాట్ ఇన్ ది సబ్జెక్ట్ రిపర్టార్, అంటే అసలు వాడికి సహజంగా వాళ్ళు లేనటువంటి ఒక బిహేవియర్ కుడ్ దెన్ బి బిల్ట్ ఇన్ టు ఇట్ బై అప్రోప్రియేట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అండ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టెక్నిక్. అంటే ఏమిటి ఇందులో రెస్పాన్సెస్ నాట్ ఇన్ ది సబ్జెక్ట్స్ రిపర్టార్ అంటే అసలు వాళ్ళు సహజంగా లేని ఒక కొత్త బిహేవియర్ ని మీరు ఇన్కల్కేట్ చేయాలి అనుకోండి. కుడ్ దెన్ బిల్ట్ ఇన్ టు ఇట్ అని ఎందుకంటాడంటే ఎనీ ఆర్గానిజం, నాట్ నెసెసరీ ఏ బాయ్, ఐ మీన్ ఏ చైల్డ్, ఒక హ్యూమన్ బీయింగ్ అని కాదు. బై అప్రోప్రియేట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, అక్కడ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ని క్రియేట్ చేయడం ద్వారా అసలు లేని బిహేవియర్ ని కూడా మనం వాళ్ళు ఇన్కల్కేట్ చేయొచ్చును. అండ్ ది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టెక్నిక్స్, ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దానికి మనం వీ కెన్ ఎంప్లాయ్ వేరియస్ టెక్నిక్స్. ఇదండి చూశారు కదా మీరు. ఈ ప్యాసేజ్ ఈజ్ టోటల్లీ అకాడమిక్ అండ్ డెఫినెట్ గా దీనికి సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ఇది బాగా అర్థమవుతుంది. స్కిన్నర్స్ రీఇన్ఫోర్స్మెంట్ సిస్టమ్ అనేది తెలిస్తేనే బాగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దీన్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి, చూసేద్దామండి. 4-5 క్వశ్చన్లుగా, క్వశ్చన్స్ తొందరగా అయిపోతాయి. పారాగ్రాఫ్ మనం చాలాసేపు చెప్పుకున్నాం కదా, అవసరం ఇది. ఇట్స్ అంటే కొంచెం మీకు టఫ్నెస్, అంటే డిగ్రీ ఆఫ్ టఫ్నెస్ ఉండే పారాలు ఎలా ఉంటాయి అనేది. అకార్డింగ్ టు స్కిన్నర్, ది సూపర్స్టిషియస్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ ది అవుట్కమ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎక్స్పోజర్ టు ఎన్ ఈవెంట్. అంటే ఎప్పటికీ కూడా దానికి వాడు ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి ఆ రీఇన్ఫోర్స్మెంట్ కి. లేదు, ఎక్స్పోజర్ టు ఎన్ ఈవెంట్ వితౌట్ రెగ్యులారిటీ, అంటే క్యాజువల్ గా అది రెగ్యులర్ గా ఉండాలి అని లేదు. అకేషనల్ ఎక్స్పోజర్ టు ఎన్ ఈవెంట్, అకేషనల్ ఎక్స్పోజర్ అంటే అప్పుడప్పుడు ఇట్ ఈస్ నెసెసరీ అని చెప్పడం. అకేషనల్లీ హీ షుడ్ బి మేడ్ ఎక్స్పోజ్డ్ టు దట్ ఈవెంట్ అండ్ న్యాచురల్ ఎక్స్పోజర్ టు ఎన్ ఈవెంట్. ఇందులో మనం పైన నేను అంత చెప్పాను కనుక మీరు తర్వాత ఒకసారి చదువుకుని అర్థం చేసుకోండి. ఎక్స్పోజర్ టు ఎన్ ఈవెంట్ వితౌట్ రెగ్యులారిటీ, ఇక్కడ నేను మీకు ఇక్కడ ఈ ప్యాసేజ్ చదవడం మొదలు పెట్టినప్పుడే ఇక్కడ చూడండి. ఇన్ ది సిచ్యువేషన్ an event known to be reinforcing is present intermittently, అంటే occasionally, without respect to what the subject is doing. ఇది కాల్డ్ సూపర్స్టిషియస్ బిహేవియర్. అంటే దానికి ఇక్కడ అందుకనే ఆన్సర్ ఏమొస్తుందంటే ఎక్స్పోజర్ టు ఎన్ ఈవెంట్ వితౌట్ రెగ్యులారిటీ. ఇంటర్మీడియట్లీ అంటే అప్పుడప్పుడు అని అర్థం. అది కూడా వితౌట్ రెఫరెన్స్ టు హిస్ పర్ఫార్మెన్స్, దానికి రీజనే ఉండక్కర్లేదు. ఈవెన్ వితౌట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఆల్సో రీఇన్ఫోర్స్మెంట్ కెన్ బి గివెన్.
సో బి ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్. తర్వాత ది డెలివరీ ఆఫ్ రీఇన్ఫోర్స్ గెట్స్ స్ట్రెంగ్థెన్డ్ డ్యూ టు ది సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ఈవెంట్, increase in the rate of reinforcement, factors such as deprivation, the use of a mechanical device. ఇందులో ఏముందండి, ది డెలివరీ ఆఫ్ ది రీఇన్ఫోర్స్ గెట్స్ స్ట్రెంగ్థెన్డ్ డ్యూ టు, ఎప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ స్ట్రెంగ్థెన్ అవుతుందంటే వాడి దగ్గర ఇక్కడ మనం ఒకటి చదువుకున్నాం, ఇక్కడ కూడా పేపర్ ఇక్కడ చూడండి. అండ్ దిస్ కెన్ బి మేడ్ లైక్లీ త్రూ డిప్రైవేషన్ ఎట్సెట్రా. లైక్లీ త్రూ అసలు లేనివాడు, డిప్రైవేషన్ అంటే అసలు లేమిలో ఉన్న వాడికి తొందరగా ఇవి మనకి ఉపయోగపడతాయి అని చెప్పడం అన్నమాట. అందుకని ఇక్కడ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ డిప్రైవేషన్, వాడికి ఏమీ లేనితనంలో ఉన్నాడు కనుక మీరు ఏమాత్రం ఎంకరేజ్మెంట్ ఇచ్చినా వాళ్ళలో ఒక బిహేవియరల్ డెవలప్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. కనుక ది డెలివరీ ఆఫ్ ది రీఇన్ఫోర్స్ గెట్స్ స్ట్రెంగ్థెన్డ్. వాడి దగ్గర if there is a factor in him that he is totally deprived of that particular thing అనేది మనకి ఇక్కడ దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మెకానికల్ డివైస్ రీఇన్ఫోర్సింగ్ ది సబ్జెక్ట్స్ బిహేవియర్ డెమాన్స్ట్రేట్స్. ఇక్కడ ఏమన్నాడు మనకి మళ్ళీ చూడండి, this occurs even though the reinforcer is actually delivered by a mechanical device that is in no way responsive to the subject's behavior. అంటే సబ్జెక్ట్ ని గమనించి చేసిందే కావక్కర్లేదు, ఇట్ కెన్ బి ఏ మెకానికల్ అరేంజ్మెంట్, ఇట్స్ డివైస్ అరేంజ్మెంట్ కావచ్చింది. ఇది ఎందుకు చెప్పాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. ది ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానికల్ డివైస్ రీఇన్ఫోర్సింగ్ ది సబ్జెక్ట్స్ బిహేవియర్ డెమాన్స్ట్రేట్స్ ది ఆటోమేటిక్ ఎఫెక్ట్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, ది ఇల్యూజన్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, the discrepancy in subject's behavior, the belief that every reaction is an act of reinforcement. ఇవన్నీ ఏం కాదు మీకు, ఇదంతా కూడా ఏంటంటే మీకు ఇట్ ఈజ్ ఆటోమేటిక్. ఎందుకంటే ఆటోమేటిక్ అంటే మీకు వాడికి అది ఒక మెషిన్ ఇచ్చిందా. ఇప్పుడు నేను మీకు చెప్పిందే, మన పోస్టింగ్స్ కి లైక్స్ వచ్చేదాన్ని బట్టి, నేను యూట్యూబ్ లో ఒక లెక్చర్ పెట్టాను, వ్యూస్ వచ్చేదాన్ని బట్టి ఐ గెట్ ఎంకరేజ్. వాళ్ళెవరూ కూడా నన్ను చూసి నాకు ఎంకరేజ్ చేయడం కోసం ఇవ్వటం లేదు, ఎవరెవరో ఏదో పెడతారు, ఎంతమంది పెట్టారో వాళ్ళకి ఏం తెలియదు. ఇట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు బి ఏ రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ మీ, బట్ ఇట్ ఆటోమేటికల్లీ యాక్ట్స్ యాజ్ ఏ రీఇన్ఫోర్సర్. నేను ఒక లెక్చర్ పెట్టాను, 150 మంది చూశారు, అయ్యా 150 మంది చూశారు అంటే సంతోషం మనకి అని, అట్లా అనమాట. సో దట్ మెకానికల్ డివైస్, ఆ మెకానికల్ గా ఇస్తే కూడా అలాంటివి ఒక మెషిన్ డెలివరింగ్ రీఇన్ఫోర్సర్స్ ఉంటే కూడా అది ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాడు అని అంటే, యువర్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. అది ఆటోమేటిక్ ప్రాసెస్ తప్ప ఇట్ నీడ్ నాట్ బి బై ఏ థరో స్టడీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ బిహేవియర్ అని అర్థం అనమాట. తర్వాత ది ప్రొసీజర్ ఆఫ్ షేపింగ్ సబ్జెక్ట్స్ బిహేవియర్ ఈజ్ రిలేటెడ్ టు హిస్ ససెప్టబిలిటీ, డిజైర్ ఫర్ రీఇన్ఫోర్స్మెంట్, రెస్పాన్సెస్ ఆల్రెడీ ఇన్ రిపర్టార్, రెస్పాన్సెస్ రీఇన్ఫోర్స్డ్ బై అప్రాక్సిమేషన్ టెక్నిక్స్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, మనం ఈజ్ రిలేటెడ్ టు హిస్ అంటే రెస్పాన్సెస్ ఆల్రెడీ ఇన్ హిస్ రిపర్టార్ అంటే వాడికి సహజంగా వాళ్ళలో ఉన్నటువంటి బిహేవియర్ ని మాడిఫై చేయడానికి మనకి ఇది ఈజీ అవుతుంది అనమాట. మన ప్రొసీజర్ ఆఫ్ షేపింగ్ సబ్జెక్ట్ బిహేవియర్ ఇస్ రిలేటెడ్, వాటిలో సహజంగా ఉన్న బిహేవియర్ ని మాడిఫై చేయడానికి రీఇన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఈజ్ యూస్ఫుల్ అని చేత ఇక్కడ మనకి రెస్పాన్సెస్ ఆల్రెడీ అనేది రిపర్టార్ అనేది చెప్పాలి మనకి. అండ్ రెస్పాన్సెస్ రీఇన్ఫోర్స్డ్ బై అప్రాక్సిమేట్ టెక్నిక్స్, ఇది కూడా మనం చివరిలో సెంటెన్స్ లోనే ఉంది. ఇది ఇక్కడ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టెక్నిక్స్. సో అదే ఆన్సర్, మనం సి అండ్ డి పెట్టచ్చు, దీనికి సరిపోతుంది. సి అండ్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. అండ్ దెన్ ది రెస్పాన్సెస్ దట్ ఆర్ నాట్ ఇన్ ది ఇమిషన్ లిస్ట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ క్యాన్ బి అబ్జర్వ్డ్ బై, కోయర్సివ్ మెజర్స్ ఉండకూడదు, ఫోర్స్ తో ఇది మనం చేయలేం కనుక, క్రియేటింగ్ సూటబుల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఇప్పుడు మనం చదివిన సెంటెన్స్ అదే కదా, సో ఆబ్వియస్లీ బి ఇస్ ది ఆన్సర్. ఇన్హిబిటింగ్ హిజ్ న్యాచురల్ ఎమిషన్ బిహేవియర్ యూజింగ్ మెకానికల్ డివైసెస్, ఇవన్నీ కాదు. క్రియేటింగ్ సూటబుల్ అంటే ది రెస్పాన్సెస్ దట్ ఆర్ నాట్ ఇన్ ది ఎమిషన్ లిస్ట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ అంటే, ఎమిషన్ లిస్ట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ అంటే వాడికి న్యాచురల్ గా రిపర్టాయర్ లో వాడి దగ్గర లేనటువంటి రెస్పాన్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు క్రియేట్ suitable environmental conditions. అంటే responses not in the subject's repertoire could
can be built into by appropriate arrangements of environmental conditions and the successive approximation technique. Approximation technique అనేది 40 ఇక్కడ వాడాము మనము, ఈ డి అనే దాంట్లో వాడాము, ఇక్కడేమో మనం క్రియేటింగ్ సూటబుల్ ఎన్విరాన్మెంట్. స్టాప్ హియర్. ఓకే అండి, నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. విల్ మీట్ టుమారో అగైన్.